హాయ్ హలో వెల్కమ్ టు సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, మామూలుగా ఈ రోజుల్లో ఎక్కువ మంది బిర్యానీలకి వీటికి అలవాటు పడుతున్నారు కదా. కానీ ఆరోగ్యం బాగుండాలంటే ఎప్పుడు మన ఇంట్లో ట్రెడిషనల్ ఫుడ్ మంచిది కదా. ఆ విధంగానే మన ఇంట్లో తిన్నట్టుండే ఒక ట్రెడిషనల్ ఫుడ్, ఒక మెస్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అదే సంతృప్తి మెస్. సంతృప్తి మెస్లో తింటే మీరు ఇంట్లో తిన్నట్టే ఫీల్ అవుతారు. మెస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి తింటున్నాం అన్న ఫీలింగ్ ఉండదు మీకు. ఇంతకుముందు ఇక్కడ కర్రీస్ తీసుకెళ్ళానండి. ఇక్కడ కర్రీ సెంటర్ కూడా ఉంది. కర్రీస్ తీసుకెళ్ళాను. కర్రీస్ బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి వద్దామని చెప్పేసి చూస్తే చాలామంది నాకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మెస్ కూడా ఉంది, ఆ మెస్ కూడా కవర్ చేయమని చెప్పారు. సరే, ఆ మెస్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దామని ఇక్కడ వచ్చాం. నిజంగా కర్రీస్ కానీ వీళ్ళ మెస్ కానీ అరిటాకు భోజనం కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. సంతృప్తి మెస్లో భోజనం ఎలా ఉందో ఒకసారి చూద్దామా. బేసికల్గా మాది విశాఖపట్నం. నేను విజయవాడ హెడ్ క్వార్టర్లో ఫార్మాస్యూటికల్స్లో ఆర్ఎస్ఎంగా పనిచేస్తున్నాను. సో ఇక్కడ నేను బ్యాచిలర్గా ఉండడం వల్ల అప్పుడప్పుడు సంతృప్తి మెస్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా మంచి రుచికరమైనటువంటి కూరగాయలతోటి మంచి విందు భోజనం లాంటి భోజనం ప్రతిరోజు కూడా మాకు అందజేయడం జరుగుతుంది యాజమాన్యం వారు. సో ఇక్కడ ఎప్పుడు మేము భోజనం చేసినా కూడా సంతృప్తిగానే వెళ్తున్నాము ఇక్కడ భోజనం చేసిన తర్వాత. సో ఇలాగే వీళ్ళు కంటిన్యూ చేసి ఇంకా మంచిగా వచ్చినటువంటి అతిథులకి ఇంకా మంచి భోజనం ఏర్పాట్లు చేసి ఇంకా మంచి మంచి యొక్క కాయగూరల్లో కానీ వాటి రుచుల్లో కానీ ఇంకా క్వాలిటీని పెంచి మంచి భోజనం అందిస్తారని చెప్పేసి యాజమాన్యాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ సంతృప్తి మెస్లో కమ్మని అరిటాకు భోజనం పెడుతున్నారండి. అందులోనూ కేవలం 110 రూపాయలకే 4 కర్రీస్తో సాంబారు, మజ్జిగ పులుసు, చారు, అప్పడం, పులుసు కర్రీ పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సంతృప్తి మెస్లో మనం అనేక కూరలు అన్నీ చూసాం కదా. ఇవి ఎలా ఉంటాయి అనేది టేస్ట్ చేసి చూద్దాం. వీళ్ళు ప్రతిరోజు ఒక రకమైన రైస్ ఇస్తారండి. ఈరోజు వచ్చేసి నిమ్మకాయ పులిహార, ఒక్కోసారి ఫ్రైడ్ రైస్, ఒక్కోసారి చింతపండు రైస్. ఇలా ఇది వచ్చేసి చింతపండు పులిహార అంట, నిమ్మకాయ పులిహార కాదు. టేస్ట్ బాగుంది. ఇది చూసారా, ఇది వచ్చేసేసి ఫ్రై అండి, క్యాలీఫ్లవర్ ఫ్రై. క్యాలీఫ్లవరు టేస్ట్ అది. క్యాలీఫ్లవర్ ఫ్రై కూడా బాగుంది. రైస్ చూస్తే బాగుంది, చూడడానికి బాగుంది. ఇది లైట్గా మనం సొరకాయ పప్పు ఉందో ఆ సొరకాయ పప్పుతో టేస్ట్ చేద్దాం. సొరకాయ పప్పుతో రైస్ బాగుందండి. సంతృప్తి మెస్ ఎక్కడుందంటే ఏలూరు రోడ్డు మారుతినగర్ బస్ స్టాప్ పక్కన, రవీంద్ర భారతి ఎదురుగా, చైతన్య జూనియర్ కాలేజ్ పక్కన, చుట్టూతా స్కూల్స్ కాలేజ్ మధ్యలో ఉందండి. సాంప్రదాయమైన వాతావరణంలో చక్కటి భోజనాన్ని మనకు అందిస్తున్నారు సంతృప్తి మెస్ వారు. స్టూడెంట్ మెస్ కార్డ్ కూడా ఉందండి. వీళ్ళు అందించే కమ్మటి పచ్చడి చెప్పుకోవాల్సిన విశేషం అండి. ఎందుకంటే ప్రతిరోజు వీళ్ళు రోట్లో రుబ్బి మనకి ఈ పచ్చడిని అందిస్తున్నారు. మెస్లో భోజనం చేసిన తర్వాత మీరే తప్పకుండా కామెంట్ చేస్తారు. ఇది కంప్లీట్ వెజిటేరియన్ భోజనం అయినా త్వరలో వీళ్ళు నాన్ వెజ్ కౌంటర్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి. నమస్తే అండి, మాది సంతృప్తి మెస్. మంచి భోజనం అందించాలని కస్టమర్లకు చక్కగా సంతృప్తి మెస్ లాగానే తృప్తిగా భోజనం చేయాలని చెప్పేసి మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ మేము అరేంజ్ చేశాము. ఇక్కడ కానీ ఏదైనా సాంబార్ కానీ ఫ్రైలు కానీ కూడా A to Z నెంబర్ 1గా ఉంటాయి. హోమ్లీ ఫుడ్ అండి. ఉండడానికి మటుకు ఇల్లులాగా ఉంటుంది కానీ హోటల్ లాగా ఉండదు. ఆనందంగా వచ్చి తినచ్చు ఫ్యామిలీ తోటి. క్యాటరింగ్లు చేస్తాము. ప్రతి కర్రీస్లో కూడా కేర్ తీసుకున్నాము. శుభ్రపరిచిన కూరగాయలతోటి మంచి దీంతో మంచి ఆయిల్ కూడా మంచిది. పామ్ ఆయిల్ కూడా మేము వాడమండి. మంచి ఆయిల్తోనే మేము తయారు చేస్తాము. మంచి కుక్ ఉన్నారు, వంట మేస్త్రి గణేష్ అని కూడా బాగా చేస్తారు. వాళ్ళు కర్రీస్ ఎలా చేస్తున్నారు ఏంటి, వాళ్ళ రెసిపీ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్.
పెద్ద చేస్తారా రేట్ కాదు కర్రీ బయట చేస్తారు పసుపు నీళ్ళు వేస్తున్నారు కొత్తిమీర ఒక రవ్వ కొత్తిమీర కొద్దిగా మా సంతృప్తి మెస్లో కర్రీస్ అన్ని బాగుంటాయి. నేను కర్రీస్ పాయింట్ కాడ ఉంటానండి. మా దగ్గర వెరైటీస్ స్వీట్ ఉంటుంది, బొంబాయి రవ్వ కేసరి వేస్తారు, సేమియా కేసరి వేస్తారు, నెక్స్ట్ బ్రెడ్ హల్వా వేస్తారు, క్యారెట్ హల్వా, పులిహార, చింతపండు పులిహార ఉంటుంది, లెమన్ రైస్ ఉంటుంది, వెజిటేబుల్ రైస్ ఉంటుంది, పప్పు ఉంటాయి, ఆకుకూర పప్పు వేస్తాము, సొరకాయ పప్పు, టమాటా పప్పు, దోసకాయ పప్పు, అన్ని పప్పులు బాగుంటాయి. సాంబార్ ఉంటుంది, సాంబార్ అయితే మంచి ఫేమస్ ఇక్కడ, బాగా వెళ్తా ఉంటాయి సాంబార్లు. కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చి బాగా తీసుకువెళ్తారు సాంబారు. రసం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు, 7 రోజులు 7 రకాల పచ్చళ్ళు వేస్తాడు మా మాస్టర్. నా పేరు వేణుగోపాల్ యాదవ్ అండి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను. అదే ఒక 10 days నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఎంఎస్కి వస్తుంటే ఏదైనా మనం హోమ్లీ ఫుడ్ తిన్న ఫీలింగ్ అని వచ్చింది కాబట్టి ఇక్కడికి వస్తున్నాం. లాస్ట్ సండే వీళ్ళ మెస్ లేదు, ఓపెన్ చేసలేదు. నీ సరౌండింగ్లోనే ఆ మెస్ పేరు చెప్పాను కానీ ఆ మెస్కి వెళ్ళానండి. ఫర్నిచర్ బాగుంటే మెస్ బాగుంటుందని కాదండి, అంటే దాన్ని వాళ్ళు రూమ్ ప్లానింగ్ అవన్నీ ఎక్కువ ఇచ్చారని అక్కడ ఫుడ్ బాగుంటుందని నేను వెళ్ళాను. తిన్నాక అర్థమైంది నాకు ఆ రోజు. తర్వాతకి ఆ రోజు సండే కాబట్టి వీళ్ళు లేరు, క్లోజ్ చేస్తుంది. మళ్ళీ తర్వాతకి యథావిధిగా ఇక్కడికి వస్తున్నాం. మన రెస్టారెంట్కి వెళ్తే ముందు స్టార్టర్స్గా నన్స్ పెడతారు, అట్లా వీళ్ళు ఒక స్వీట్ అండ్ లెమన్ రైస్ ఏదో ఒకటి యాడ్ చేసి పెడుతున్నారు. దానితోడు మెనూస్ కూడా మంచిగా ఉండే. ఇక్కడ సిబ్బంది కూడా కొంచెం రిసీవ్ చేసుకోవడం మంచిగా ఉంటుంది. ఇక్కడ అన్ని కర్రీస్ దొరుకుతాయండి. ఆ సాంబార్ ఇక్కడ ఫేమస్ అండి, రసము సాంబార్ అన్ని రకాలుగా మంచి టేస్ట్ గా ఉంటాయండి. వచ్చిన కస్టమర్లు ప్రతి వాళ్ళు ఇంట్లో ఫుడ్ వలే ఉంటుందని అంటున్నారండి. ఒకసారి మీరు కూడా వచ్చి టేస్ట్ చూడండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, శుభకార్యాలకి క్యాటరింగ్ కూడా చేస్తున్నారు. సంప్రదించాల్సిన నెంబరు 9704233991. రుచికి, శుచికి, శుభ్రతకి మన సంతృప్తి మెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ కేవలం యూట్యూబ్ మాత్రమే కాక అన్ని సోషల్ మీడియాలోనూ అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లోనూ ఉందండి. వీటన్నిటిని మీరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాం. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.